హాయ్. ప్రపంచ చరిత్రలో సుందరమైన అద్భుతమైన నగరాలుగా కీర్తించబడి ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఒక వైభవాన్ని సంతరించుకొని ప్రకృతి కోపానికి బలై సముద్ర గర్భంలో కలిసిపోయిన 2 నగరాల గురించి మనం ఒకసారి ఇప్పుడు పరిశీలించేద్దాం. అందులో మొదటిది శ్రీకృష్ణుడిచే నిర్మితమైనటువంటి ద్వారకా నగరం, రెండవది గ్రీకు తత్వవేత్త ప్లాటో రచనలలో ఉన్నటువంటి అట్లాస్ రాజుచే నిర్మితమైన అట్లాంటిస్ నగరం. ముందుగా ద్వారకా నగరం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని చంపిన తరువాత మగధ రాజైనటువంటి జరాసంధుడు పదే మదిరపైకి దండయాత్రలు చేస్తా ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు తన తోటి యాదవులందరినీ తీసుకొని ద్వారకకు వచ్చాడనమాట. వచ్చిన తర్వాత అరేబియా సముద్రంలో గోమతి నది కలిసే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీపాలన్నిటినీ కలిపి ఒక అద్భుతమైన సుందరమైన నగరంగా ద్వారకని నిర్మించాడనమాట. ఈ ద్వారకా నగరం అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి సోయగాలు, నౌకాశ్రయాలు, ఒక వెల్ ప్లాన్డ్ సిటీ లాగా నిర్మించి సుందరమైన నగరంగా తయారు చేశాడనమాట. ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయినట్టుగా చరిత్రలో మనకు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? శ్రీకృష్ణుడి మరణం తర్వాత ద్వారక సముద్రంలో ఎందుకు కలిసిపోయింది? ఇదంతా ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. దాదాపు మహాభారత యుద్ధం అంటే క్రీస్తు పూర్వం 3138 అంటే ఇప్పటి నుంచి అయితే 5163 సంవత్సరాల క్రితం జరిగింది. సో ఈ మహాభారత యుద్ధం జరిగిన 36 ఏళ్ళ తర్వాత మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్ళ వరకు శ్రీకృష్ణుడు ద్వారకలోనే నివసించాడనమాట. సో శ్రీకృష్ణుడికి ఒక శాపం ప్రకారం యాదవ రాజులు పరస్పరం వాళ్ళే కొట్టుకోవడంతో యాదవ సామ్రాజ్యం మాత్రం పతనం కావడం ప్రారంభమైందనమాట. ఇది యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత శ్రీకృష్ణుడు మరణించగానే సముద్రంలో ఒక భారీ ప్రళయం ఏర్పడి ద్వారకా నగరం మొత్తం మునిగిపోయినట్లుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అసలు ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది అని మనం ఒకసారి చూసినట్టయితే ఈ ద్వారకా నగరం మునిగిపోయే ప్రళయానికి ముందు విపరీతమైన గాలులు వీచి ఇళ్లలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కింద పడిపోయే విధంగా తయారైందనమాట. ఈ విధంగా తయారు కాగానే శ్రీకృష్ణుడు ఈ భారీ విపత్తును ముందే కనుక్కొని అర్జునుడిని పిలిపించి ద్వారకా నగరం పతనమయ్యే టైం చాలా దగ్గరకు వచ్చేసింది, ఇక్కడున్న అమాయకులైనటువంటి ప్రజలను మొత్తం సురక్షిత ప్రాంతాలకు చేర్చమని అర్జునుడిని అభ్యర్థిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు అక్కడ ఉన్నటువంటి సంపదను, అక్కడ ఉన్నటువంటి అమాయకమైన ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించే క్రమంలో అతను చూస్తుండగానే ద్వారకా నగరం పూర్తిగా సముద్రుడి ఉగ్రకోపం ద్వారా ఉవ్వెత్తిన ఎగిసిపడిన అలల్లో క్షణాల్లో ద్వారకా నగరం మొత్తం మునిగిపోయింది. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందరే జరిగింది. సో ఇదంతా నిజమేనా కాదా? ఒకసారి ఇప్పటికున్న సాక్ష్యాలు, చరిత్రలో మనకు చెప్పిన వాటికి ఇప్పుడున్న సాక్ష్యాలు ఏందో చూద్దాం. ఇది 1983-86 గుజరాత్ సముద్ర తీరంలో ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయన్నమాట. ఈ పశ్చిమ తీరం గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరం యొక్క శిథిలాలు పరిశోధకులు గమనించారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్నో ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కానీ భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల ఏజెన్సీలు ఆ ద్వారకా నగరం యొక్క పరిశీలన, దాని మీద రీసెర్చ్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాయన్నమాట. ఈ ద్వారకా నగరం దాదాపు ఇప్పటి నుంచి 5160 సంవత్సరాలకు ముందుది అని ఎలా నిర్ధారించాడంటే అక్కడ దొరికినటువంటి శిథిలాలు, అక్కడ ఉన్నటువంటి అవశేషాల ద్వారా కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా దాదాపుగా ఇన్ని సంవత్సరాల పూర్వం ఈ నగరం ఒక అద్భుతమైన నగరంగా ఉండేది అని ప్రజలకు తెలుస్తుంది. ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యంగా చాలామంది స్కూబా డైవర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ ద్వారకా నగరం సముద్ర గర్భంలో ద్వారకా నగరం ఉన్నట్టుగా అక్కడ రకరకాల శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు, రాతి నిర్మాణాలు అవన్నీ కూడా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి అనేది ద్వారకా నగరం యొక్క చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది.
అలాగే ఇప్పుడు అట్లాంటిస్ నగరం గురించి ఒకసారి చూద్దాం. అట్లాంటిస్ నగరం అనేది గ్రీకు తత్వవేత్త ప్లాటో ఆయన రచించినటువంటి సిద్ధాంతాల ప్రకారం ఒక అట్లాస్ అనే ఒక రాజు ప్లస్ దేవుడి యొక్క సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో తేలియాడి అంటే సముద్రం పైనే తేలే విధంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు అని మన చరిత్రకారులు చెప్తారనమాట. సో ఇది వచ్చి ఎప్పుడు నిర్మించారు అంటే దాదాపుగా 9,000 నుంచి 10,000 సంవత్సరాలకు ముందు ఈ అట్లాంటిస్ నగరం సముద్రంపై తేలియాడే నగరంగా అప్పట్లో ఇది అన్ని రకాలుగా అద్భుతంగా డెవలప్ అయినటువంటి నగరంగా, అక్కడ ఉన్న సంపద కానీ అక్కడ ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలు అన్ని విషయాలు అద్భుతమైన నగరంగా ఉన్నది అని ప్లాటో తన రచనలో తెలిపాడు. సో ఇప్పుడు మనం అసలు అట్లాంటిస్ నగరము నిజంగా ఉండిందా లేదా, ప్రస్తుతం దానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కావాలి కదా. ఎందుకంటే మన ద్వారకా నగరానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఈ రోజుకి కూడా ఉంది. మనకు ద్వారకలో ఎంతోమంది రీసెర్చర్స్ దాని మీద కార్బన్ డేటింగ్ కానీ లేదా స్కూబా డైవింగ్ కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని అన్ని మ్యాపింగ్ కానీ రకరకాల ఆస్పెక్ట్స్ ప్రకారం చేస్తూ ఉన్నారు. బట్ అయితే అట్లాంటిస్ నగరం దగ్గరికి వచ్చేంత వరకు వచ్చినట్టయితే ఇప్పటికీ సజీవ సాక్ష్యం అంటూ ఆర్కియలాజికల్ సొసైటీ ప్రకారం కానీ లేదా ఏ దేశం యొక్క పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం కానీ అట్లాంటిస్ నగరం ఒకప్పుడు ఉన్నది అని పుస్తకాల ద్వారా తెలియడం తప్ప అది ప్రస్తుతం ఉన్నది అన్నట్టు దాని ఆనవాళ్ళు ఎక్కడ చరిత్రలో లేదు. అది ఇప్పటికి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే అట్లాంటిస్ నగరాన్ని చూస్తూ ఉంటారు. అలా అయితే అదే ద్వారకకు అలా కాదు. ద్వారకా నగరం నేటికి అద్భుతము సజీవ సాక్ష్యంగా ఒకప్పుడు అద్భుతమైన నగరంగా కీర్తించబడినటువంటి నగరంగా ఇప్పటికి కూడా మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంటుందన్నమాట, సముద్ర గర్భంలో ఉంది. సో ఇది అట్లాంటిస్ మరియు ద్వారకా నగరాల యొక్క చరిత్ర. చాలామంది ఈ రెండింటిని కంపేర్ చేస్తుంటారు. మన ద్వారకా ఒకప్పుడు అద్భుతమైన నగరం అంటే లేదు, దానికంటే ముందు అట్లాంటిస్ మహాద్భుతమైన నగరం అని చెప్తూ ఉంటారు. కానీ బట్ ఒక ఎవిడెన్స్ బేస్డ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్వారకకైతే అది ఉంది అన్నట్టుగా మన దగ్గర ప్రత్యక్షమైన ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. బట్ అట్లాంటిస్ అనేది కేవలం గ్రీకు తత్వవేత్త రచనల్లో తప్ప ఇప్పుడు ఉన్నది లేదా ఒకప్పుడు ఉండింది అని కనుక్కోవడానికి కూడా ఎటువంటి ఆనవాళ్లే లేని ఊహల్లో ఉన్నటువంటి ఒక నగరంగా మనం అట్లాంటిస్ నగరాన్ని చూడాల్సి వస్తుంది అనమాట. సో ఇది బ్రీఫ్గా ద్వారకా మరియు అట్లాంటిస్ నగరాల యొక్క చరిత్ర. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.